అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదురు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును ప్రభు కొరకు అయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తియు గలవాడై ఆయనకి ముందుగా వెళ్ళును. కనుక మీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు. అయ్యో, అది నాకు ఎలా తెలియము? మేమిద్దరము వృద్ధులమే కదా. నేను దేవుని సమూహమందు నిలుచు గాబ్రియేలును. నీతో మాటలాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును నేను పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంఘటనలు జరుగు దినము కొరకు నీవు మాటలాడలేక మౌనివై ఉందువు. జకరియా బయటికి వచ్చి సాన్య చేయుచుండగా మనుషులలో నాకు ఉన్న అవమానము తీసివేసి నన్ను కటాక్షించను. దేవా వందనము. ప్రధానమైన కన్య యొద్దకు గాబ్రియేలు దూత పంపబడెను. ఆమె పేరు మరియా. దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం దేవుని. మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుని కని అతనికి యేసు అను పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. తండ్రి అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. ఇది ఎలాగా సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. మరియు ఈ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్ధకము కానేలదు. ఇదిగో దేవుని దాస్యాలను నీ మాట చెప్పిన నాకు జరగదు. మరియా లేచి యూదా దేశపులోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించుచు ఎలిజబెత్కు వందనం చేసి ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేశాను. షాలోమ్ మేరీ. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదాను, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడినది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట ఇది ఎలాగ ప్రార్థించును? ఇదిగో ఈ శుభవచనము నా చెవిన పడగాలి, నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేయించున్నది. ప్రభువును కనపరచుచున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది. యోసేపు. యోసేపు దావీదు వంశము. మరియా గర్భవతియా, మరియ గర్భవతియా, అయ్యో ఈ విషయం నేను ఎరగనే, ఇది ఎలా సాధ్యము? అయినా ఏది ఏమైనప్పటికీ నేను ఆమెను రహస్యముగా విడనాడెదను. ఈ విషయం విన్నప్పటి నుండి నా హృదయము కలవరపడుతున్నది. యోసేపు, 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 దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య ఆయన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించి ఉన్నది, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును.
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక అతనికి యేసు అను పేరు పెట్టుదవు. అయ్యో, ఇది దైవ కార్యమని తెలియక పొరపాటుగా ఆలోచించాను. ఇక నుండి మరియను చేర్చుకుంటాను, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. వినండి. యావత్ ప్రజలందరికీ తెలియజేయమని ఏమనగా, ప్రజలందరూ ప్రజాసంఖ్య రాయించుకుంటకు తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళమని కైసర్ ఐగుస్తు వలన ఆజ్ఞ హో. తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉంటున్న మరియతో కూడి నజరేతు నుండి బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. Mary, did you know that your baby boy would one day walk on water? అయ్యా, నేను నడవలేకున్నాను. మరియా, కొంచెం ఓర్చుకో. ఏంటమ్మా? అమ్మా, నా భార్య గర్భవతి, కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. మా ఇంట్లోనే చుట్టాలతో నిండిపోయారు, మీకు ఇవ్వడానికి మా దగ్గర స్థలం లేదమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏంటమ్మా? అమ్మా, మేము చాలా దూరం నుండి వచ్చామమ్మా. నా భార్య గర్భవతి, ప్రసవ వేదన పడుతున్నది, కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. స్థలం లేదు, ఏం లేదు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏంటమ్మా? అమ్మా, మేము చాలా దూరం నుంచి వచ్చామమ్మా. నా భార్య గర్భవతి, ప్రసవ వేదన పడుతున్నది, కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. అయ్యా, మా ఇంట్లోనే స్థలం లేదు, కానీ మా పశువుల శాలలో స్థలం ఉంది. మీకు ఒకవేళ ఉద్దేశం ఉంటే అక్కడ ఉండొచ్చు. సరేనమ్మా, థ్యాంక్స్ అమ్మా. పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చిరి. ఎవరు మీరు? మేము తూర్పు దిక్కు జ్ఞానులం, రాజుగారి దర్శనం కోసం వచ్చి ఉన్నాం. జై జ్ఞానులట, మీ దర్శనం కొరకు వచ్చి ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులు. సరే, ప్రవేశపెట్టు. చెప్పండి, మీ రాకకు కారణం ఏమి? రాజా, మేము తూర్పు దేశపు జ్ఞానులం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి వచ్చింది. యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? యూదులకు రాజా? ఎవరక్కడ? చిత్తం ప్రభు. భటుడా, తక్షణమే ప్రధాన యాత్రికులకు శాస్త్రాన్ని పిలిపించు. చిత్తం ప్రభు. జయము జయము. యూదాయు బెత్లెహేము ఇజ్రాయేలును పరిపాలిస్తున్న అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవచనము రాయబడింది. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువుని పూజించి నాకు అతని గురించి తెలియజేయండి. అప్పుడు నేను వచ్చి అతన్ని పూజించి
నేనుండగా యూదులకు మరొక రాజా, యూదా దేశం అంతటికి నేనే రాజు. నేనుండగా మరొక రాజా అసంభవం. భటుడా, చిత్తం ప్రభు. ఈ జ్ఞానులు నన్ను మోసం చేశారు. మీరు వెళ్ళి బెత్లెహేములో ప్రాంతంలో ఉన్న 2 సంవత్సరాల లోపల ఉన్న బాలకుని వెంటనే వధించండి. చిత్తం ప్రభు. ఇదే నా ఆజ్ఞ. అవునా, చలి వల్ల చచ్చిపోయేటట్టున్నాం. అగ్గి పెట్టండి, చలి కాసుకున్నాం. కట్టలు తీసుకురండి రా. సరేనా మామ, తెస్తున్నా, ఆగండి. అరే చలేమో కానీ మా ఇంట్లో ప్రతిరోజు వెళ్ళే నా పిల్లలు నన్ను సంపుకొని తింటున్నది. అరే మీ ఇంట్లో ఎప్పుడూ వెళ్ళారా? నేను కూడా చినిగిపోయిన బండి నేను వేసుకొని వస్తున్నా. ఎచ్చి ఆ పండ్రా, ఎప్పుడు చూసినా వెళ్ళే నా మేకనే తింటలే. చిచ్చి ఆ మేక గడ్డే తింటలే. తిండి అంటే నాకు గుర్తొస్తుంది. 3 సార్లు తిన్నా, అయినా నాకు ఆకలి వేస్తుంది రా. అరే నాకు కూడా ఆకలిస్తుంది రా. ఈ చలికి అందరికి ఆకలిస్తుంది. నేను చూడరా అన్నాడు, ఏదో తెల్ల చుక్కలాగా అనిపిస్తుంది. ఏమంటే చాలా భయం. కళ్ళు మూసుకొని రా, మనకి కనిపించదు. భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగు బహు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏమిటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు జన్మించి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉన్నట్టు మీరు చూచెదరు. విన్నారా మామ? మన కొరకు రక్షకుడు పుట్టాడంట. అవునరా, మన కోసం ఒక రక్షకుడు పుట్టాడంట. పదండి వెళ్ళి చూసి చూద్దాం. పదండి. అరే నీ గొర్రె వెళ్ళిపోతుందిరా. అరే నా గొర్రె కాదురా, నీ గొర్రె. అయ్యో నాదే. రాజుగా
రక్షణ